వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చదువు, కీప్ రీడింగ్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఓకే. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగు. దిస్ ఇస్ ద లైట్. అగైన్ యేసు ప్రభు గారి నుంచి పదే పదే మాట్లాడుతూ ప్రస్తావిస్తూ బైబిల్ సేస్ ఈజ్ ద లైట్ కదా. వెలుగును గురించిన మాట చెప్తా వస్తుంది. వెలుగు దేనికి సాదృశ్యం అంటే కదా, జ్ఞానానికి, స్పష్టతకు, క్లారిటీకి సాదృశ్యం. వెన్ యు లుక్ అట్ లైట్, ఇట్ ఎప్పుడైతే మనము వెలుగు ఉంటుందో వీ కెన్ డూ మెనీ థింగ్స్. ఎప్పుడైతే వెలుగు ఉండదో వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఏది కూడా మనం చేయలేం. ఎందుకు చేయలేమంటే చీకటిలో ఏది కూడా చేయబడదు. వెన్ దెర్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ లైట్, ఆ యొక్క ఏమంటాం క్లారిటీ ఉండదు. మనం ఏం చేస్తున్నాం మన సంగతి, మనం ఏం చేస్తున్నాం మన సంగతి అర్థం కాదు. అన్లెస్ అంటిల్ వి సీ, అన్లెస్ అంటిల్ వి అండర్స్టాండ్. మనం చూస్తే తప్ప, మనం గ్రహిస్తే తప్ప మనం ఏది కూడా చేయలేం. ఒకవేళ చూడాలన్నా గ్రహించాలన్నా దానికి ఏం కావాలంట, వెలుగు కావాలి. కాబట్టి జనరల్గా మనకు తెలుసు, మన చీకట్లో కదా మనం వెళ్తున్నప్పుడు, ఇఫ్ దెర్ ఇస్ అ లైట్ దెన్ వీ విల్ గో. మన రాత్రి అయినప్పుడు, చీకటి అయినప్పుడు మనకు లైట్ ఉంటే తప్ప మనం వెళ్ళి. నో బడీ వాక్స్ ఇన్ డార్క్నెస్. ఎవరు కూడా చీకట్లో నడవరు. కొన్ని జంతువులు తప్ప దే కెన్ సీ ఇన్ ద నైట్, ఆక్టానల్స్ అంటారు వాటిని. అవి తప్ప ఎవరు కూడా చీకట్లో నడవడానికి ఇష్టపడరు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ లైట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. అనేక విషయాలు వెలుగు మన జీవితాల్లో తీసుకొస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో లైట్ అండ్ దెర్ ఇస్ నో లైఫ్. వాస్తవంగా చెప్పాలంటే ఒకవేళ వెలుగు లేదనుకో ఏముండదు, జీవము ఉండదు. ఇఫ్ దెర్ ఇస్ నో లైట్ దెర్ ఇస్ నో లైఫ్. చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ లైఫ్, కొన్ని మినహాయిస్తే, కొన్ని విడిచిపెడితే, మోస్ట్ ఆఫ్ థింగ్స్ నీడ్ లైట్ టు లివ్. వెలుగుంటే తప్ప జీవం మాకు ఉండదు. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారంటే, యేసు మరలా చెప్పాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు నన్ను. ఇఫ్ యు వాంట్ టు ఫాలో ద లైట్ దెన్ యు విల్ బీ ఇన్ ద రైట్ పాత్. నువ్వు సరియైన కదా మార్గంలో నడవాలని, సరియైన మార్గంలో ఉండాలనుకుంటే దెన్ వీ నీడ్ టు ఫాలో జీసస్. వీ నీడ్ టు ఫాలో జీసస్. ఎప్పుడైతే మనం ఆయన వెంబడిస్తామో అప్పుడే ఆ సరియైన మార్గం నడవగలుగుతాం. మనం ఒకవేళ సరియైన మార్గం నడవాలంటే మనకు వెలుగు కావాలా. ఆ వెలుగు యేసు ప్రభు అన్నారు. ఈ లోక సంబంధమైన వెలుగు మన జీవితాలు ఎంత ప్రయోజనంగా ఉంటుందో తెలుసు. ఈ లోక సంబంధమైన వెలుగు, ద వరల్డ్లీ లైట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ఆల్సో ఆన్ ది ప్లానెట్. కాబట్టి మనం తెలుసుకోవాలా. ఇఫ్ దెర్ ఇస్ నో లైట్, ఇమాజిన్ ఇఫ్ దెర్ ఇస్ నో లైట్. సరే అనుకుందాం కదా మనకి లైట్ లేదు, అప్పుడప్పుడు మన ఇంట్లో కరెంట్ పోతుంది, వాళ్ళు ఇన్వర్టర్ లేకుంటే దెన్ ఎవ్రీథింగ్ ఇస్ డార్క్, పిచ్ డార్క్. అప్పటి వరకు అంత అర్థమైంది, ఒక్కసారి బ్లాంక్ అయిపోతుంది మైండ్. సే దెర్ ఇస్ నో లైట్ ఫర్ సమ్ టైమ్. అన్నీ అయిపోయినాయి కదా, రాత్రిలో ఏం లైట్ లేదు. అది మన ఇల్లు అయినా, మన వాళ్ళు మన చుట్టూ ఉన్నా, నో బడీ డస్ ఎనీథింగ్. ఎవరు ఏం చేయలేరు, నథింగ్ విల్ హ్యాపన్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్, లైట్ అనేది ఎంత ప్రాముఖ్యమైనది వెలుగు అనేది మనందరి జీవితాల్లో తెలుసు. బట్ స్టిల్ వి డోంట్ వాల్యూ ఇట్. దాని విలువ మనం కట్టం. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు వి నీడ్ లైట్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు రెండు విధాలమైన లైట్ గురించి అన్నమాట. ఒకటి మనకు సహజంగా కనిపించే లైట్, రెండోది ఆధ్యాత్మిక సంబంధమైన వెలుగుని గురించి మాట. ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్పిరిచువల్ లైట్. యేసు ప్రభు ఆ మాట చెప్తా ఉన్నాడు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడంటే అర్థమైంది, ఇట్స్ అబౌట్ అ ఫిజికల్ లైట్. దేవుడు మొదటిగా ఆది కాండమును చూసినట్టు మొదటిగా ఆయన ఏం తయారు చేసిన లోకంలో, వాట్ ఈజ్ హి క్రియేట్? లెట్ దేర్ బీ లైట్ అన్నాడు. వెలుగు కమ్మని పలుగా వెలుగు. See, we need to understand, you need to understand, God said the very first thing he created on the face of the earth is, he said that there be a light. కాబట్టి వితౌట్ లైట్ నథింగ్ ఎగ్జిస్ట్. ఈ వెలుగు లేకుండా ఏది కూడా ఉండలేదు, బతకలేదు. దాని ఇంపార్టెన్స్ అనేది బైబిల్ ఆది కాండం నుంచి ఆఖరి వరకు చెప్పుకుంటూ వస్తే, ఆఖరిలో కదా యేసు ప్రభువు గురించి, దేవుని గురించి మాట్లాడుతూ ఆయన ఫేస్ ఎంతగా బ్రైటర్గా ఉందంటే సూర్యుడు కూడా చిన్నపోయేదంత బ్రైటర్గా ఉందంట. హల్లెలూయా. ఏ దేవుడైతే సూర్యుని తయారు చేసినాడో ఇక్కడ
చంద్రుని తయారు చేసినాడు ఆది కాండంలో. అదే దేవుని ముఖము తేజస్సు సూర్యుని కంటే ఎక్కువ ఉందంట. అందుకే అక్కడ అంటాడు కదా, మీకు సూర్యుడైనాడు చంద్రుడైనాడు ఎందుకంటే ఆయననే మనకు వలుగా అయినాడు. హల్లెలూయా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లైట్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ మాటలు చెప్పబడతాయి. అయితే మన జీవితంలో ఎలాగైతే ఈ లోకంలో జీవించడానికి మనకు వెలుగు అవసరమో, ఎలాగైతే ఈ లోకంలో ఏదో చేయడానికి మనకు లైట్ అవసరమో, ఎంత ప్రాముఖ్యమైందో, అలాగనే మన ఆధ్యాత్మిక జీవితం, ఇన్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ డైలీ లైఫ్, మన జీవితాల్లో వీ నీడ్ లైట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో వెలుగు అవసరం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట పౌలు చెప్తాడు. ద పౌల్ సేస్ ఇన్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 18. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దిస్ వాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ పౌల్. లెట్స్ రీడ్. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడిన మరియు మీ దేర్ ఇస్ అన్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. నువ్వు గ్రహింపు లేకపోతే నువ్వు చూస్తుంది కూడా నీకు అర్థం కాదు. బాగా గమనించి, వెలుగులో నువ్వు అన్నీ చూస్తున్నా, నీ గ్రహింపు లేదనుకో, అది అర్థం కాలేదనుకో. ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ? మమ్మల్ని టీచర్స్ అదే టీచర్స్ ఉంటే చేతులు ఎత్తున్నామా? ఆ టీచర్స్ అందరూ అడుగుతారు కదా, చెప్పిన తర్వాత అర్థమైందా? వాళ్ళు వెలుగునే, దే ఆర్ ఎవ్రీబడి ఈజ్ ద లైట్. వాళ్ళు చెప్తా ఉంటారు, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది ఎందుకంటే సంథింగ్ హ్యాస్ నాట్ క్లిక్డ్. ఎందుకు? కొంతమందికి అర్థం కాలేదంటే దెన్ అగైన్ షీ హ్యావ్ టు సే ఆర్ హీ హ్యావ్ టు సే, మళ్ళీ ఆయనను ఆమెను తిరిగి చెప్పాలి అది ఏందని. అన్లెస్ దట్ లైట్ ఫాల్స్ ఆన్ దాట్, ఆ వెలుగు కదా వాటి డౌట్ మీద క్లియర్ అవుతాయి తప్ప వాటికి అర్థం కాదు. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలా. పౌలు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఎన్లైటెడ్ ఇన్సైడ్. మనకు కనిపించేదే మాత్రమే కరెక్ట్ కాదు, కనిపించేది సమస్తం కాదు. ఇట్స్ నాట్. గాడ్ సేస్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐస్, యూ హ్యావ్ ఎన్ ఐస్ ఫర్ యర్ హార్ట్ కదా. నీ హృదయంలో కనిపిస్తుంది, అది వెలిగించబడాలా. బైబిల్ స్పష్టంగా ఏం చెప్తాను, యూ నీడ్ టు ఎలిమినేట్ యువర్ స్పిరిచువల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాలా. అది అర్థం కాలేదు, గ్రహింపు లేదనుకో, మనం ఏదైతే మాట్లాడతాం, పలానా వాళ్ళు మాట్లాడు కానీ నేను అర్థం కాలేదు, నాకు వాళ్ళు అట్లా అంటారా నేను అనుకోలేను, ఎందుకంటే గ్రహింపు ఉండదు. దెర్ ఇస్ నో ఇన్సైట్. ఎవ్రీబడి హ్యాస్ సైట్, అందరికి సైట్ ఉంటుంది, బట్ సమ్ ఓన్లీ హ్యావ్ ద ఇన్సైట్. కొద్దిమందికి ఏముంటుందంట? ఇన్సైట్. దేని గురించి మాట్లాడుతుర్రు, దేని గురించి చెప్తుర్రు, ఏమవుతుంది, ఏం జరుగుతలేదన్న ఇన్సైడ్ కొద్దిగా మంది. సో గాడ్ సేస్ మీ మనోనేత్రములు వెలిగించబడాలి. దట్స్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ ఫాలో గాడ్. ఏ దేవుని వెంబడిస్తే తప్ప నీ మనోనేత్రములు. అందుకే పౌలు అంటుండు కదా, మీ మనోనేత్రము వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన. అండ్ వై యూ బికేమ్ క్రిస్టియన్, నువ్వు ఎందుకు క్రైస్తవుడు అయినావు అన్న సంగతి అర్థమవుతుంది. మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ. ఎందుకు పిలిచిన, నువ్వు ఎందుకు నిరీక్షిస్తున్నావు అర్థమవుతుంది. యూ అండర్స్టాండ్ వై యూ బిన్ మేడ్ అండ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ ఇన్ అవర్ లైఫ్. నువ్వు ఎందుకు చేయబడావు, దేవుని జీవితంలో కలిగిన ఉద్దేశం ఏంది, ప్రణాళిక ఏంది అర్థమవుతుంది. వెన్ యూ హ్యావ్ ఎన్ ఇన్సైట్. అండ్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐసైట్ అండ్ ఎన్ ఇన్సైట్. మనకు అది బాహ్య దృష్టి ఉండాలా, అలాగే ఏముండాలంట, లోపడి ఇన్సైట్, లోపడి దృష్టి కూడా ఉండాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ థింగ్స్ వాట్ గాడ్ ఈస్ ట్రైంగ్ టు సే. అందుకే యేసుప్రభు మరలా ఏమంటాడు, నేను లోకానికి వెలిగాను. ఎందుకు చెప్తుండు పౌలు ఈ మాట అంటే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుతా. లెట్స్ టర్న్ బైబిల్స్ టు యాక్ట్స్ చాప్టర్ 9 verse 3 to 6 చదివినట్టయితే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన యెరూషలేము నుంచి దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నట? కొంతమంది క్రైస్తవులను బంధించి తీసుకొచ్చి యెరూషలేములో చెరసాలలో వేయాలని వెళ్తా ఉన్నాడు. చదమ్మా, లెట్స్ రీడ్. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయనపై ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. See, there is a physical light కదా. ఆయనకు బయటకు వెలుగు కనబడేది, బ్రైట్ లైట్ కనబడేది. ఆ లైట్కు ఆయన తట్టుకోలేక తన గుర్రం మీదకి వెళ్ళి కింద పడిపోయాడు. ఆ లైట్కి తన కళ్ళు కొంచెం ఏమైపోయినాయంట, పనిచేయడం బంద్ చేసినాయి. ఈ స్టాప్ సీయింగ్ నౌ. అయితే ఒక స్వరం మాత్రం వింటాడు, సౌలా సౌలా, నువ్వు ఏలా నన్ను హింసిస్తున్నావు. చదవమ్మా. అని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఓకే. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. నువ్వు హింసిస్తున్న. See, it's this what
గాడ్ ఈస్ ట్రైంగ్ టు ఎన్లైటన్ హిమ్. దేవుడు అతని కదా ఆ యొక్క కను చూపి మనోనేత్రములు వెలిగిస్తా ఉన్నాడు. నువ్వు ఏ దృష్టితోనైతే క్రైస్తవులను చూసి చంపుతాను అంటున్నావు, ఏ దృష్టితోనైతే కను దృష్టితో నువ్వు చూసి క్రైస్తవులు కదా దేవునికి విరుద్ధంగా ఉన్నారని అర్థమవుతుందో, ఏ దృష్టితోనైతే చూసి క్రైస్తవులు యూదా మతానికి వాళ్ళు కదా ఏదైతే చేస్తున్నారో అది పాడు చేస్తున్నారు, దేవుని ప్రజలను పాడు చేస్తున్నారు, దేవుడు పెట్టిన మార్గాన్ని పాడు చేస్తున్నారు అనుకుంటున్నావు. దేవుడు వెలుగుగా కనబడి ఆ వెలుగులో తన కథ అంతరంగంలో ఉన్న కథ తన కనులను తెరిచి హీ నౌ స్పీకింగ్ టు హిమ్ తెలుసు, నువ్వు హింసిస్తున్నా ఏస్తున్నా అంటాడు. నువ్వు ఎవరినైతే కొడుతున్నావో ఆ ఏసునే అంటాడు. యేసు ప్రభుని ఎప్పుడు కదా పౌలు కొట్టలేడు. దాంతో అర్థమైంది పౌలుకి ఏంటంటే ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్ గాడ్, దేవునికి విరుద్ధంగా నేను పోరాడుతున్న సంగతి దమస్కు మార్గం కన్ను దృష్టి పోయిన మనోనేత్రము వెలిగించబడ్డప్పుడు దేవునికి విరుద్ధంగా పోరాడుతున్న సంగతి అర్థమైంది. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితం వి థింక్ వీఆర్ డూయింగ్ రైట్, వీఆర్ డూయింగ్ సంథింగ్ దిస్ అండ్ ఈ లోకం ఇది చేస్తున్నాం అది చేస్తాం అనుకుంటాం. వి జస్ట్ గెట్ బ్లైండెడ్ ఇన్ అవర్ ఇన్సైట్. మన కన్ను దృష్టి కదా ఏమైపోతుందంటే ఆ రోజు గుడ్డితనంగా అయిపోయి లోపట మనం దేవునికి విరుద్ధంగా దేవునికి పనికి విరుద్ధంగా చేస్తూ ఉంటాం. బికాస్ వి లాస్ట్ ద ఇన్సైట్. ఈ లోకం పోకడలో పోతూ ఈ లోకాన్ని చూస్తూ ఈ లోకమే కరెక్ట్ అనుకుంటూ ఈ మార్గమే కరెక్ట్ అని పరిగెడతా ఉంటాం. బికాస్ అవర్ ఇన్సైట్ ఈస్ బిన్ బ్లైండెడ్. మన మనోనేత్రంలో ఏమైనా గుడ్డితనములు ఉన్నాయి కాబట్టి లోక వెలుగులో మనం పని చేసుకుంటూ పోతున్నాం. చాలామంది అలా చేస్తూ చేస్తూ దేవునికి దూరం అవుతుంది. గాడ్ సేస్ వి నీడ్ అన్ ఇన్సైట్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం అర్థం కావాలి, నీకు ఏం కావాలా? యూ నీడ్ అన్ ఇన్సైట్. నీకు మనోనేత్రములు వెలిగించబడాల. 8వ వచనం చదవమని 8 and 9. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. సౌలు లేచినప్పుడు గుడ్డివాడైపోయినాడు. అండ్ సౌల్ గాట్ అప్, నౌ హీస్ బ్లైండ్. సౌలు లేచినప్పుడు ఏమీ కనబడతలేదు ఆయనకి, ఎందుకంటే ఆ వెలుగు తనకు కదా వాట్ ఈస్ సీయింగ్ అవుట్ సైడ్ ఇస్ మేడ్ హిమ్ బ్లైండ్. కొన్నిసార్లు లోకంలో చూసిన అన్ని కరెక్ట్ అని అనుకుంటే మా జీవితంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంట, గ్రహింపు లేకుండా పోతుంది. మన తెలంగాణలో సామెత ఉంటుంది, తాడి చెట్టు కింద కూర్చొని ఏది దాగినా ఎలా కనబడుతుంటుంది? గట్టిగా చెప్పండమ్మా, కళ్ళులాగా కనబడుతుంది. అండ్ వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ సీయింగ్ ఇట్, బట్ ఎవ్రీ వన్ హూ సిట్స్ దేర్ డజంట్ మీన్ దట్ ఈస్ డ్రింకింగ్ ద సేమ్ థింగ్. కనబడతలేదా? కనబడుతుంది. తెల్లయని కూడా పాలు కావు. సో వీ నీడ్ అన్ ఇన్సైట్ ఫర్ ఇట్. దానికి ఏం కావాలి? గ్రహింపు కావాలి. ఏం కావాలా? ఒకరు చెప్పు, గ్రహింపు కావాలని సంగతి. వెనుకాల చెప్పండి, ఇన్సైట్ అని చెప్పండి. సో దిస్ వాట్ గాడ్ ఇస్ టాకింగ్. మన జీవితాల్లో ఏమి జరుగుతుంది, గందరగోళం ఎందుకుంది, కన్ఫ్యూజన్ ఎందుకుంది, మనం చేస్తున్న ఎందుకు సక్సెస్ లేదు, అన్నీ చూస్తూ చేస్తున్నాం కదా అన్ని. నో దర్ సమ్ థింగ్స్ యూ నీడ్ ఇన్సైట్. పక్కన చెప్పి ఇన్సైట్ అన్న సంగతి. వీ నీడ్ ఇన్సైట్ టు డూ ద రైట్ వే. గాడ్, దట్స్ వాట్ గాడ్ సేస్. నేను లోకానికి వెలుగై ఉన్నాను. మరలా ఏమని చెప్పిన, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. Who follows me, వాడు చీకట్లో నడవక జీవం వెలి. వాడు చీకట్లో నువ్వు అనుకుంటున్నా అన్ని కనబడుతున్నా, నాకు అన్ని అర్థమవుతున్నాయి, మళ్ళీ ఎందుకు ఇట్లుంది మన జీవితం? అన్ని సరిగా చేస్తున్నాం, మరి ఎందుకు ఇట్లా అవుతుంది? పౌలు అనుకుంటున్నాడు నేను కరెక్ట్గానే పోరాడుతున్నాను. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నావు దానికి సరిగ్గానే నేను వెళ్తా ఉన్నాను. బట్ ఈస్ మిస్ సంథింగ్ బికాస్ ఈ మిస్ ద ఇన్సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఒక ఏం మర్చిపోయిందంట? గ్రహింపును మర్చిపోయింది. కాబట్టి దేవునికి విరుద్ధంగా సౌలు పోరాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు కన్ను దృష్టి మూయబడ్డదో, ఎప్పుడైతే సౌలు యొక్క ఆ యొక్క లోపటి కళ్ళు తెరవబడ్డాయో, ఆ రోజు గ్రహింపు అనేది ఎవరికి వచ్చింది? సౌలుకు వచ్చినందుకు సౌలు పౌలుగా మారాడు. గడిగ చెప్పాలి, వందనాలు తెలుసమ్మా. మై చర్చ్, దిస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ టు సౌల్ టు పౌల్. అంటే మార్పు అనేది మన జీవితాలు జరగాలంటే ప్రతిసారి చూస్తున్న దాంతో రాదు, కానీ the way you understand life, నీ జీవితాన్ని అర్థం చేసుకున్నది వాక్యము వెలుగులో నువ్వు అర్థం చేసుకుని దాన్ని బట్టి నీ జీవితంలో మార్పు అనేది జరుగుతుంది. అండ్ పౌల్ సేస్ కదా, చదమ్మా 8 and 9. లెట్స్ కీప్ రీడింగ్. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. కనుక వారతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి అని ఉంటుంది. కాబట్టి నడిపించి అక్కడ 19-20 వచనాలు చూసినట్టయితే, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. See, this is what happened. సౌలు పౌలుగా మారి ఎప్పుడు మారాడు? సౌలు గుడ్డితనం కలిగేసింది. సౌలుకి ఏం కలిగిందంట?
గుడితనం వెన్ సీయింగ్ అవుట్ సైడ్ అన్ని కరెక్టే, ఇది కరెక్టే కదా, మేము కరెక్టే చేసినాం కదా, మేము కరెక్టే అనుకున్నాం కదా, మేము కరెక్టే మాట్లాడినాం కదా, మేము కరెక్టే చేసినాం కదా, మేము కరెక్టే పోయినాం కదా, వీఆర్ ఆల్ కరెక్ట్. అండ్ వై దిస్ హ్యాస్ హ్యాపెండ్? బికాస్ యూ లాస్ట్ అన్ ఇన్సైట్ కదా. ఏం లేదా, అర్థం కాకుండా మనం కొన్ని సంగతులు కనిపిస్తుంది, కొన్ని అర్థం చేసుకోలేం. అర్థం అవుతుంది కానీ సగం అర్థం అవుతుంది. సౌలు ఏం చేసినంటే తను పట్టుకున్న కదా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఐ విల్ ఫైట్ టిల్ మై డెత్ కదా, నేనన్నా చేస్తాను, ఇంకోనన్నా చేస్తానని, చంపుతానని ఆ యొక్క ఉద్దేశంతో, సంకల్పంతో అనేకులను బంధిస్తూ, క్రైస్తవులు అనేకులను కదా చెరసాల్లో వేస్తూ, అనేకులు కదా ఆ యొక్క స్టెఫెన్ యొక్క మరణానికి కారణమైన సౌలు యేసు ప్రభు దర్శించగానే ఏ కళ్ళు మూయబడ్డాయంట? ద ఐస్ ఆఫ్ దిస్ వరల్డ్ బిన్ క్లోజ్డ్. హల్లెలూయా. ఈ లోకాన్ని చూసే కన్నులు ఒకసారి మూయబడ్డప్పుడు, అంతరంగంలో ఉన్న కళ్ళు తెరవబడ్డప్పుడు ఆయనకు అర్థమైంది వాట్ ఈస్ ఫైటింగ్ విత్, దేందుకు పోరాడుతున్నాడు, ఎందుకు పోరాడుతున్నాడు, అసలు ఆయన చేయాల్సిన పోరాటం ఏంటి అన్న సంగతి అర్థమైనప్పుడు సౌలు పౌలుగా మారి తన జీవితాన్ని మార్చుకున్నందుకు అనేకమైన కదా నూతన నిబంధన అనేకమైన పత్రికలు రాయడానికి దేవుడు అతను వాడుకున్నాడు. హల్లెలూయా. My church, we need to understand this. Today God wants us to know that we need an inside as well as an outside. కదా నాకు 40 సంవత్సరాలు వచ్చిన దాకా నాకు ఇది అవసరం లేదు, 45 అనుకుంటా వచ్చిన దాకా నాకు అద్దాలు అవసరం లేదు. ఐ బన్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఐ వర్కింగ్. నేను ఉద్యోగం చేసిన రోజులు నాకు అద్దాలు అవసరం పడలేదు. ల్యాప్టాప్ పొద్దుందా ల్యాప్టాప్ మీద పనిచేసిన చిన్న ఐ విల్స్ టు రీడ్ ఎవ్రీథింగ్. నా ఉద్యోగం పనిచేసి ఫుల్ టైం మినిస్ట్రీ చేయడం మొదలుపెట్టిన తర్వాత 1 year తర్వాత అనుకుంటా, 1 year తర్వాత మార్నింగ్ లేచి బైబిల్ చదివితే బైబిల్ కనబడతలేదు. నేను ఏమనుకుంటానంటే ఆ డిమ్ లైట్ ఉంది కాబట్టి కనబడతలేదు అనుకున్నా. బట్ దట్స్ నాట్ థింగ్ అన్లెస్ ఐ వేర్ దిస్ కదా. ఇది ఒకసారి మా తమ్ముని ఇంటికి పోయినా, వాడు ఆల్రెడీ రీడింగ్ గ్లాస్ వాడుతుంది. ఇది ఎవరి అని అడిగితే నాయ అన్నాడు. నేను పెట్టుకొని చూస్తే అప్పుడు కనబడుతుంది క్లియర్. ఆ రోజు అర్థమైంది నాకు కన్ను కనబడతలేదు సరిగా. హల్లెలూయా. As long as we see with a different perspective, we don't know that we are seeing is right. కరెక్టే కదా. అరే నా కన్ను లేవా? నా కన్ను నాకే చెప్తున్నాయి కనబడుతుందని. నేను లైట్ బాగలేదు, ఇమ్మున్నది, ఇట్లా ఒక 6 months టైంపాస్ చేసినాను. నాట్ 1 day 2 day. దాని తర్వాత మా తమ్ముని అద్దాలు పెట్టి నాకు అర్థమైంది ఐ నాట్ ఏబుల్ టు సీ. కనబడతలేవు నాకు, షార్ట్ సైట్ ఉంది. రీడింగ్కు నాకు ఖచ్చితంగా అద్దాలు కావాలని అక్కడ అర్థమైంది. దో ఐ లాస్ట్ మై రీడింగ్ సైట్ కదా. ఇన్ని సంవత్సరాలు ఈ పరిచయం చేసినప్పుడు కానీ బయటి కన్ను చూసి నాకు వీక్ అవుతున్నా పోతున్నా. బై ఇన్సైడ్ వాజ్ స్ట్రాంగర్. గాడ్ స్టార్టెడ్ టు స్ట్రెంగ్థెన్ మై ఇన్సైడ్. హీ వాంట్ టు టెల్ దట్ వాట్స్ దేర్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ఏముంది, దాన్ని ఎలా మనం నడవాలా, ఎలా మనం ఇంకోని నడిపించాలా, ఎలా మనం ఇంకోని ప్రోత్సహించాలా, ఎలా ఇంకోని బలపరచాలా, ఎలా ఇంకోని ముందుకు తీసుకువెళ్ళాలా, కింద పడ్డవాన్ని ఎలా మనం లేపగలగాల, కింద పడ్డవానికి ఎలా మనం కట్టాలా. నో మ్యాటర్ వాట్స్ హ్యాపెనింగ్ అని జీవితంలో ఏది జరుగుతున్నా గాడ్ గివెన్ మీ ఇన్సైడ్ దో ఐ లాస్ట్ my outside. Hallelujah. See, this is what God says. You may lose your outside, but God says we need an insight from God. దేవుని నుండి ఏం కావాలంట? ఇన్సైట్. పక్కన చెప్పి ఇన్సైట్ అని. లోపటి అర్థమయ్యే మనసు మనకు కావాలి. ఈ మనోనేత్రములు వెలిగించబడాలి. దట్ షుడ్ బి. అక్కడ ఏం నేత్రములు ఉన్నాయి కానీ ఏం లేదు, వెలుగు లేదు. ఏమున్నదంట? మనోనేత్రములు అయితే దేవుడు ఇచ్చింది కానీ వెలిగించబడలేవు అవి. దట్ ఓన్లీ హ్యాపన్స్ విత్ జీసస్. మరలా యేసు నేను లోకానికి that light, you need your inside, not your outside. Christianity is not about the outside what you do, it's about the inside what you believe in. Hallelujah. క్రైస్తవం అనేది బయటకు చూపించదు కదా. మనకు ఇంకోటి ఏమైనా పెట్టుకోనికే లేదు, మనం ఏమైనా బయట చేయనీకే లేదు. వాట్ ఎవర్ యూ డూ ఇన్సైడ్. అది లోపడినే. విశ్వాసము ఎవరికి కనబడదు, ప్రేమ ఎవరికి కనబడదు, హల్లెలూయా, ఓర్పు ఎవరికి కనబడదు కదా. There are a lot of things that are inside because your inside has been enlightened. It's not about an external thing. క్రైస్తవం బయట చూపించేది ఏం లేదు. మనకు ఆచారాలు, పద్ధతులు, దినాలు, we have no ఏ గ్లోరీ బయట కనబడదు. బికాస్ గాడ్ విల్ ఎన్లైటన్ అవర్ ఐసైట్. దేవుడు ఏం చేస్తాడంట? మన మనోనేత్రములు వెలిగించబడాలి. మా చర్చ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. పౌలు ఏమంటారు? ఒక్కసారి పడగానే ఈ కన్ను ముదిసి కొంతకాలం ఈ కన్ను చూసి బంద్ అయిపోయింది. ద వే హీ లుకింగ్ అట్ ద వరల్డ్, లోకాన్ని చూసే తీరు అర్థం కదా. ఒక్కసారి మూయబడ్డప్పుడు ఆయన ఏం చేసినట్ట? తన మనోనేత్రం వెలిగించబడ్డప్పుడు ఏ పౌలైతే దేవునికి యేసయ్యకు విరుద్ధంగా పోరాటం మొదలుపెట్టిండో, యేసయ్య విరుద్ధంగా కార్యాలు చేయడం పోయిండో, సంఘానికి అగేన్స్ట్గా కార్యాలు చేయకుండా పోయిండో, ఒక్కసారిగా ఏమైందంట? ఇన్సైట్ రాగానే అదే యేసయ్య గురించి మరణపరంతం ఏం చేసినట్ట? పరిచర్య చేసుకుంటూ పోయింది. ఏమన్నంట? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముచ్చి, నా విశ్వాసాన్ని
ఏ విశ్వాసం ఇంతకుముందు ఒక రాంగ్ విశ్వాసం ఉండే, ఇది ధర్మశాస్త్రం, ఇది ఇట్టనే, ఇది యూదామతం అని అన్న విశ్వాసాన్ని పక్కకు పెట్టి, హల్లెలూయా, యేసయ్యమైన నువ్వు విశ్వాసం, ఆఖరికి మంచి పోరాటం, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఒక్కసారి మనోనేత్రం వెలిగించబడగానే, ఏ పౌలైతే ఇంకో శరీరాలను బయటన వాడిని గాయపరిచిండో, బయటన వాడిని కొట్టిండో, బయటన వాడిని దూషించిండో, బయటన వాడిని హింసించిండో, అదే పౌలు లోపటన తన మనసును నలగొట్టుకున్నాడు. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. ద ఇన్సైట్ విల్ గివ్ యు a different perspective to the world. మన మనోనేత్రం వెలిగించబడ్డప్పుడు లోకాన్ని గురించి, మన కుటుంబాన్ని గురించి, మన ఫినాన్సెస్ గురించి, మన ఆరోగ్యాన్ని గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన ఫ్యూచర్ గురించి, ఇట్ విల్ గివ్ ఎ న్యూ డైమెన్షన్. పక్క న్యూ డైమెన్షన్ సంగతి. హల్లెలూయా. ద థింగ్స్ హ్యావ్ టు బి ఎన్లైటెడ్ ఇన్సైడ్. మనోనేత్రములు, అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, చూచి నమ్మిన వానికంటే, హల్లెలూయా, ఏం చూడక, ఇద్దరు చూసి అవసరం లేదు, ఇది చూస్తే చాలు. గట్టిగా చెప్పలు వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. This is what God says, my church. Let our eyes be enlightened. మన మనోనేత్రం ఎప్పుడు వెలిగించబడతాయి? When this light will, ఈ ఎన్లైట్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఈ మనోనేత్రం ఎప్పుడు వెలిగించబడతాయి? ఎప్పుడైతుందమ్మా? లెట్స్ నో బైబిల్స్ టు Psalm 119 and 130. 119 కీర్తన 130 వచనం చూసినట్టయితే, లెట్స్ నో బైబిల్స్ టు Psalm 119, 119 కీర్తన 130 వచనం, 130 verse 130. Let's read my church. నీ వాక్యము వెల్లడి అగుట తోడని. నీ వాక్యము ఏదంట? వెల్లడి అగుట తోడని. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Come on church. In the beginning was the word. Word was with God and word was God. ఆ వాక్యము కదా జీవమైండెను కదా, మనుషులకు ఏమైందంట? జీవము వెలుగై ఉండెను. ఆ వెలుగు గురించి మాట్లాడుతాం. ఇఫ్ యు నీడ్ దట్ వర్డ్, మనందరం అంటాం లైట్ అన్నమా. ఇక్కడ చెప్దామా లైట్? ఒకసారి చెప్దామా లైట్? జీసస్. whenever you say light, you calling Jesus in your life. గట్టిగా చెప్పడం వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా. because Jesus is the light. నేను లోకానికి నేను లైట్ అని పలికినప్పుడల్లా నువ్వు యేసు ప్రభువుని పలుకుతున్నావు అని అర్థం. because another word for Jesus is light. నేను లోకానికి ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సో వెన్ యు సే ద ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్ అని ఇంగ్లీష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చదవమ్మా. నీ వాక్యము వెల్లడి అగుట తోడని, నీ వాక్యము వెల్లడవుట తోడనే వెలుగు కలుగును, వెలుగు కలుగును. అవి తెలివిలేని వానికి, అది తెలివిలేని వానికి తెలివి కలిగించును. కమ్ ఆన్ చర్చ్, గట్టిగా చెప్పాలి మంత్రాలు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. యూ నీడ్ అ విజన్. దేవుడు అనుకుంటారా మనం చదివినంత మాత్రం, మనకు అర్థమైనంత మాత్రం, మనం చూసినంత మాత్రం అది చేద్దాం, ఇది చేద్దాం, ఫ్రెండ్ సర్కిల్, ఇది ఇలా 100 థింగ్స్ మైట్ బి అవుట్ సైడ్, బట్ ద ఇన్సైడ్ ఇట్ ఓన్లీ కమ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత వస్తుంది. నీ వాక్యము వెలుగున తోటనే వెలుగు కలిగెను. అది తెలివిలేని వానికి తెలివి కలిగిస్తుందంట. అప్పటిదాకా చూస్తున్న అర్థమైతే లేదు. వాడు ఇస్తుంటాడు అని అనుకోలే నేను. నీకు తెలియదా? వాడే తిరిగినావు వాడిని ఎంబడా. వాడు ఇట్లా మోసం చేస్తాడు అనుకోలే నేను. వాడెంబడ తిరిగినవారు 3 సంవత్సరాలు. ఆమె అంత మాట అంటుందని అనుకోలే నేను. అట్లెట్లా అన్నది? బాగానే ఉన్నావు కదా మొన్నటి వరకు. ఏం లేదు నీకు ఇన్సైట్ లేదు. పక్కన చెప్పి ఇన్సైట్ లేదని. అలా ఈ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి అంత ఏం లేదంట. ఆ రోజు నీ వాక్యము వెలుగులో తోటనే ఏమొచ్చిందంట? వెలుగు కలిగిన. ఇప్పుడు తెలివి ఉన్న నీకు ఏమైందంట? ఇప్పుడు దేవుని తెలివి కలిగేసి. గట్టిగా చెప్పడం వందనాలు. హల్లెలూయా. My church, this is what God says. We need a word of God. Lord, open the eyes of my understanding. Help me to see the issues that's happening in my life. ప్రభా, నా యొక్క హృదయము మనోనేత్రం తెరిస్తేనైనా నా జీవితంలో జరుగుతున్న గలిబిలి, నా జీవితం జరుగుతున్న టెన్షను, నా జీవితం జరుగుతున్న ప్రాబ్లము, నా జీవితం జరుగుతున్న సమస్య, ఇది అర్థం కాకుండా ప్రతి చిక్కుముడిగా ఉంది. లార్డ్, కెన్ యు పుట్ a light in my life? Bible says you doesn't need anything, you need a light. A light will only come through the word of God. దేవుని వాక్యము చేతనే వెలుగు వస్తుంది. Get the word of God, you know what's happening in your life. Trust God. దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. He is going to do wonders in your life. Wonders in your life. అందుకే అంటున్నాను కదా, నీ వాక్యము వెలుగులంటే తోటనే వెలుగు కలిగెను. అది తెలివిలేని వారికి తెలివి కలిగించెను. దేవుడు అంటాడు. కాబట్టి సాతాను ఏమన్నా అడ్డగిస్తాడు మన జీవితాలు అంటే, దేవుని యొక్క వాక్యపు వెలుగు మన మనోనేత్రములు వెలిగించకుండా చూస్తాడంట. హల్లెలూయా. The Satan does only one thing.
వాడు చేసేది ఒకటి, నీ మనోనేతం వెలిగించగడకుండా కనిపించేదే కరెక్ట్, అనుకుందే కరెక్ట్ అని చెప్పి 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 నీ మనోనేతంలో గుడితనం కలిగజేస్తాడు. వాడు గుడితనం కలిగజేస్తాడు. దట్ విల్ నాట్ ఏబుల్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అయ్యో మంచోడే అనుకున్నా, అయ్యో మంచి ఆమెను అనుకున్నా, అయ్యో వీటిలో వేసాడు అనుకోలే, అది చేస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనుకోలే, ఈ మాట అంటే వీళ్ళు ఇట్లా హర్ట్. నో మచ్. దట్ ఓన్లీ హ్యాపన్స్ వెన్ యూ హ్యావ్ ఎన్ ఇన్సైట్. ఎందుకంటే దట్ లైట్ విల్ ఫాల్ ఆన్ ద ఇష్యూస్ దట్ నాట్ బిన్ సీన్. అందుకే యేసు ప్రభు ఒక మంచి మాట, యోహాను సువార్త యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట చాలా నచ్చుతుంది నాకు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వర్డ్ ఐ ఆల్వేస్ లవ్. 1 John 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా. See, this is what people of God says. దేవుని శిష్యులు మాట్లాడు, మేము ఆయన వల్ల విని నీకు ప్రకటించు వర్తమానమే. ఎక్స్పీరియన్స్ అనమాట. ఐఎమ్ టెల్లింగ్ యూ, నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను, శిష్యుడు చెప్తా ఉన్నాను, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. యోహాన్ అనే శిష్యుడు కదా లోకానికి చెప్తున్న ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా? మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఇది ట్రూత్, ఇది దేవుడు వెలుగైనాడు, హి ఈస్ ద లైట్ అని చెప్పి అక్కడ ఆగుతలేడు. ఏమంటుండు? ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. కండిషన్స్ అప్లై లేవు ఆయన. హల్లెలూయా. ఏదో ముసుగులో పెట్టి నేను దాచిపెట్టి పైకి కనబడేదే చూపించి కనబడింది వెనకలు పెట్టుకొని తీరా టైం వచ్చినాక ఇది పక్కకు జరిపి అది బయటికి తీస్తే నువ్వు ఆశ్చర్యపోయి బిత్తరపోవడానికి. నో 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 గాడ్ సేస్ దేర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్. హల్లెలూయా. నీ దేవుళ్ళో ఏ చీకటి లేదమ్మా. ఒక చీకటి కోణం లేదు, ఒక పాపం లేదు, నీకు దాచిపెట్టాల్సింది లేదు. నీకు హైడ్ చేసి ఒకటి చూపించి ఒకటి ఇస్తాని ఇంకోటి ఇచ్చి ఒకటి చెప్పి ఒకటి చేయకుండా ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వకుండా కమాండ్ చేసి దేర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ యువర్ గాడ్. గట్టిగా చెప్పాలి, దేర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ యువర్ గాడ్. ఈ లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి, బట్ ఆ వెలుగులో ఏం దాగిందంట? వాడు ఒకటి చెప్పాడు, ఒకటి చేస్తాడు. వాడు ఒకటి అంటాడు, ఇంకోటి చేస్తాడు. వాడిలో ఏముందంట? వెలుగు కనబడుతుంది కానీ చీకటి ఉంది వాడిలో. దిస్ డార్క్నెస్. అందుకే బైబిల్ ఒక మాట 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. టర్న్ ఆఫ్ బైబిల్ 2 Corinthians chapter 11 verse 14. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. ఏమంట? సాతాను 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 11 verse 14. అండర్లైన్ చేసుకుని మీ బైబిల్. లెట్స్ రీడ్. చదవమ్మా. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏం వేషం వేసుకున్నట్టు వాడు? నేను వెలుగు అంటాడు. వాడు చెప్తాడు ఐఎమ్ రైట్, నేను కరెక్ట్ తీసుకుపోతున్నా. నేను ఈ ఆఖరి వాళ్ళకి తెలియదు వాడు ఏడికి తీసుకుపోతాడు. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాడు వేషం వేసుకుంటా అంతే. ఏం వేసిండంట? వేషాలు వేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. పూటకో మాస్క్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చర్చలో కనబడుతూ క్రిస్టియన్ మాస్క్, బయటికి పోతే ఇంకొక మాస్క్, ఇంకో దగ్గరికి పోతే ఇంకొక మాస్క్. అదే ఇస్ డార్క్నెస్. ఏముందంట వాళ్ళు? చీకనెస్. సాతాను ఏం చేస్తాడంట? కొన్నిసార్లు వాడు వెలుగుదూత వేషం వేసుకొని, మనలో చీకటి ఉంది కానీ ఆ చీకటిని కప్పిపుచ్చడానికి వెలుగు వేసుకొని వాడు మనల్ని మోసపరుస్తూ ఉన్నాడు. హీ విల్ ఓన్లీ డిసీవ్స్ us. మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు, మన భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నాడు, మన ఫినాన్సెస్పై దాడి చేస్తూ ఉన్నాడు, మన పిల్లల భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నాడు, మన ఆరోగ్యాలపై దాడి చేస్తూ ఉన్నాడు, మన భవిష్యత్తుపై, మన ఫ్యూచర్పై, మన పిల్లలపై, మన కుటుంబాల్లో శాంతి సమాధానం లేక కుటుంబాలు అల్లకెళ్ళలో లేపి కుటుంబాల సమాధానం లేకుండా వాడు వీడు కొట్టుకొని కదా దే క్రియేటింగ్ కియాటిక్ సిచ్యుయేషన్ బికాస్ నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ఎనీ వన్. ఎవడికి అర్థం కాకుండా వీనికి వాడు అర్థం ఆడు, వానికి వీడు అర్థం కాడు, ఎవడు అర్థం కాకుండా ఇది చూడ్డానికి వెలుగే ఉంది, నాకు తెలుసు వాడు ఏం చేస్తాను కానీ వాళ్ళు చీకటి ఉన్నదన్న సంగతి నీకు తెలియదు. హల్లెలూయా. ఆ చీకట్లో అనందం ముందు అనుకుంటా ఉన్నారు, ఆ చీకట్లో అక్కచెల్లెలు అనుకుంటా ఉన్నారు, ఆ చీకట్లో కదా తల్లిదండ్రులు పిల్లలు అనుకుంటా ఉన్నారు. అండ్ బట్ ఈస్ అగేన్స్ట్ ఎవరీ భార్య భర్తలు అనుకుంటారు. బికాస్ దేర్ ఇస్ నేను కరెక్ట్ అని ఆయన అనుకుంటాడు, నేను కరెక్ట్ అని ఆమె అనుకుంటుంది, నేను కరెక్ట్ అని వాడు అనుకుంటాడు, ఆమె అనుకుంటే కరెక్ట్. సాతాను మన ఇంట్లో దూరింది కాబట్టి వాడికి అన్ని కరెక్టే కనబడతారు. మరి ఈ చీకటి ఎక్కడిది? Where this darkness come from? It's a wonderful word I love about God. ఆయన వెలుగున్నది, ఆయన చీకటి ఎంత మాత్రమో. If it's a light, it's a light. కాబట్టి సాతాను చాలాసార్లు మన జీవితంలో వెలుగుదూత వేషం వేసుకొని మనలోడున్న వెలుగుని చీకటి చేయడానికి వాడు ప్రయాసాలు చాలా ఎక్కువని. బి కేర్ఫుల్ వాట్ లైట్ యువర్ ఫాలోయింగ్. అందుకే నేను లోకానికి వెలుగై ఉన్నాను,
నన్ను వెంబడించువాడు లెట్స్ గో బ్యాక్. మూలవాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం. లెట్స్ కీప్ రీడింగ్ దట్. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ఎల్లో నడవాడంటమ్మా, చీకటిలో నడవక. నీకు చీకటి కలగా నీడు ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి నీకు కూడా వెలుగునిస్తాడు. కానీ సాతాను వాడువే కదా, వెలుగుదూ దేశం వేసుకుని కాబట్టి వాడు నడవాడు వెలుగులో, నిన్ను నడవనియడు వాడు. హల్లెలూయా. ఆ ఎలాంటి చీకటిలో నడిపిస్తాడంటే అది వెలుగులా కనిపించే చీకటి నీ జీవితంలో పెడతాడు. హల్లెలూయా. మళ్ళీ చేద్దాం, మళ్ళీ కీప్ రీడింగ్, మళ్ళీ చేద్దాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. నేను జీవపు వెలుగు, యు విల్ నాట్ డై. నా చీకటి లేదు కాబట్టి నువ్వు జీవిస్తావు, యు విల్ నాట్ డై మై చర్చ్ ఇఫ్ యు ఫాలో జీసస్. యేసుప్రభుని వెంబడించినందుకు నువ్వు లాస్లో పోవు. యేసుప్రభుని వెంబడించిన నువ్వు నాశనం కావు. యేసుప్రభుని వెంబడించిన నీ జీవితం పాడు కాదు. యేసు నమ్ముకున్నాడు కదా ఆ యొక్క జీవితం పాడు చేసుకున్నట్టు. బికాస్ వెన్ యు వాక్ ఇన్ ద లైట్, ఆ వెలుగులు నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు పడిపోయే ఛాన్సెస్ లేవు, నువ్వు పాడయ్యే ఛాన్సెస్ లేవు. బికాస్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దట్ యూఆర్ డూయింగ్. నువ్వు చేస్తున్నంతది కూడా నీకు అర్థమవుతుంది. ఆయన అర్థం చేయిస్తాడు. హీ విల్ మేక్ యూ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. వి నీడ్ అ వర్డ్. అందుకే నీ వాక్యము వెల్లడవుది తోటనే వెలుగు కలిగెను, అయితే తెలివి లేని వారికి అది తెలివినిచ్చు. కాబట్టి సాతాను మోసపోయి అదే వెలుగు అనుకుని లోకంలో పరిగెత్తే వాళ్ళు మన క్రైస్తవులు చాలా. మై చర్చ్ ఐమ్ సేయింగ్ స్టాప్ ఇట్. డోంట్ థింక్ ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ డూయింగ్ ఇస్ రైట్. లోకపు నీతి, లోకపు లాజిక్, లోకపు మాటలు, లోకపు పోకడు మనం చేస్తే కొంతసేపు దేవుని అడగాల, ప్రభా నేను వెళ్తున్న మార్గం కరెక్టేనా, పలానా పర్సన్ కరెక్టేనా, పలానా వ్యక్తి కరెక్టేనా, ఐఎమ్ ఇన్ ద లైట్. చర్చ్ వీ నీడ్ గాడ్స్ డైరెక్షన్. దేవుని మన కదా ఏం కావాలంట, ఆ డైరెక్షన్ మన జీవితంలో కాదు. వితౌట్ హిస్ డైరెక్షన్ మనం ఏమి చేయలేము. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 27-28 వచనాలు చూసినట్టయితే దిస్ వాట్ బైబిల్ సేస్. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 27 and 28. మత్తయి సువార్త 13వ అధ్యాయం 27-28 వచనాలు తీస్తే ఈ మాట మంచి ఉంటుంది. లెట్స్ రీడ్. అప్పుడు ఇంటి యజమానుని దాసుడు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా. అయ్యా నీ పొలంలో నువ్వు మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినాయి. చాలా మంది కదా మంచి క్రైస్తవులు చర్చ్కి వస్తూ ఉంటాడు, భక్తిగా ఉంటాడు, వానికి ఒక తప్పుడు ఫ్రెండ్ తగులుతాడు. హల్లెలూయా. సాటన్ కెనాట్ పుట్ ఆఫ్ యువర్ లైట్. నీలో ఉన్న వెలుగును వాడు తీసేయడు, కానీ నీ వెలుగు చీకటి అయ్యేటట్టు ఇంకొని తీసుకొచ్చి నీ పక్కన పెడతాడు. వీడు చెప్తాడు, హీ విల్ ఎంకరేజ్ యూ డూ సంథింగ్ దట్స్ నాట్ అబౌట్ ద లైట్. సాతాను చేసే పని, వాడు ఎలుగు దూషం వేసుకొని వాడు చాలా బాగా కనబడుతాడు. మన ఫ్రెండ్ అరే మంచోడు వాడు ఏమైనా చేస్తాడు నా కోసం, కానీ నీ జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా, నీ బతుకుని ఎటు నడిపిస్తుంది తెలుసా. వాడు అన్ని నీకు అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన నీ పక్షాన్ని ఉన్నాను అనుకుంటున్నావా, అన్ని నీ కొరకు చేస్తున్నంత మాత్రాన వానికి అజెండా లేదని అనుకుంటున్నావా, వాడిలో చీకటి లేదని అనుకుంటున్నావా. గాడ్ సేస్, దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. అక్కడ ఏముందంట, దేవుడు ఒక కథ తన పొలంలో మంచి విత్తనములు విత్తినాడు. అయితే మంచి విత్తనం వల్ల వచ్చిన గోధుమలు అనే పంట వచ్చినప్పుడు ఆ మధ్యలో ఏం బయటకు వచ్చినాయంట, గురుగులు వచ్చినాయంట. జస్ట్ టు సే దాట్, టు డిగ్రేడ్ యువర్ వాల్యూ, నీ వాల్యూ తీసేయడానికి, వాని యొక్క ప్రభావం నీపై చూపడానికి గురుగులు బయటకు వచ్చి. కాబట్టి మన మధ్యలో సాతాను అప్పుడప్పుడు ఏం చేస్తాడంట, ఒక చెడు రాంగ్ పర్సన్ మన జీవితంలో పెడతాడు, ఒక తప్పుడు వ్యక్తిని మన జీవితానికి ఇంట్రొడ్యూస్ చేస్తాడు సాతాను. ఓ తప్పుడు ఫెలోషిప్ మన జీవితంలో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఓ తప్పుడు కెరియర్ చూసుకుంటా దేవుడు మన కదా సాతాను కదా ప్రోత్సహిస్తాడు. ఓ తప్పుడు మార్గం నడవనికి. బట్ బి ఆర్ ద క్రిస్టియన్, వై డిడ్ యూ డూ దట్? నీవు వెలుగుతావు కదా, అవును నేను వెలుగునే, కానీ సమ్టైమ్స్ సాటన్ విల్ డిసీవ్ యూ. ఎప్పుడైతే నీకు ఇన్సైట్ ఉండదో, ఏముండదో, నీ మనోనేతం వెలిగించబడకుంటే నీ పక్కలోడు ఎలాంటి వాడన్న సంగతి నీకు అర్థం కాదు. కాబట్టి సాతాను ఏం చేస్తాడు, టక్కని తెచ్చి గురుగుని నాటేస్తాడు. కొన్నిసార్లు సాతాను తెచ్చి మంచిగా ఉన్న నిమ్మలుగా ఉన్న మనసును ఓ తప్పుడు ఆలోచన పెడతాడు. యూ వాంట్ టు డిమ్ దట్ లైట్. వాడు లైట్ను పాడు చేయలేడు, వాళ్ళ వైట్ను మనలో ఉన్న వెలుగుని పాడు చేయలేడు, వెలుగును తీసేయలేడు. కానీ నీ వెలుగుకు ఒకరు ఏం చేస్తాడంటే వాడు అడ్డంగా ఒక చీకటి కోణం తీసుకొస్తాడు, ఓ తప్పుడు ఆలోచన తీసుకొస్తాడు, ఓ తప్పుడు ఆలోచన పెడతాడు నీ జీవితంలో, ఓ తప్పుడు ఫ్రెండ్ నీ జీవితం తీసుకొస్తాడు, ఓ తప్పుడు మార్గాన్ని, ఒక తప్పుడు అలవాటును, ఒక తప్పుడు స్నేహాన్ని నీ జీవితంలో వాడు హీల్ డూ మెనీ థింగ్స్. గురుగులు ఎక్కడి నుండి వచ్చినాయి? గోధుమలే కదా మనం నాటినం. మరి వీడెందుకు వచ్చిండు?
బట్ సాటన్ ఆల్వేస్ ట్రై టు మ్యానిపులేట్ థింగ్స్. వాడు గలిబిలు లేపనీకే, ఉన్నది లేనట్టు లేది ఉన్నట్టు చేయడానికి అనేకమైన పనులు చేసే. జాగ్రత్త. పక్కవాళ్ళు చెప్పి జాగ్రత్త అని, వెనకాలు చెప్పి జాగ్రత్త అనే సంగతి మర్చేసి. అందుకే యాజ్ అ పీపుల్ ఆఫ్ లైట్ మనం కదా ఏమైనామట, వెలుగు సంబంధమైన చీకటితో సాంగత్యము చేయకూడదు. అందుకే బైబిల్ అంటారు యూ షుడ్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ ది డార్క్ వరల్డ్. వాడు తప్పుడు వ్యక్తి అని తెలిసినప్పుడు, వాడు తప్పుడు మార్గంలో అని తెలిసినప్పుడు, వాడు తప్పుడు మార్గంతో సహవాసం చేయడం అనేది మంచిది కాదు. తప్పుడు మార్గంలో ఉన్నవాడితో మనం వెళ్ళడం అనేది మంచిది. మనకి ఎంత అనుకూలంగా ఉన్నా, ఎంత బాగా, బట్ వెన్ హీస్ ఇన్ ద రాంగ్ వే. చాలామంది ఎట్లా మనం సమర్థించుకుంటాం, వాడు మంచోడు కానీ ఒక ప్రాబ్లం ఉంది, మనం సమర్థించుకుంటాం. ఆమె మంచిదే కానీ ఇది ఒక ప్రాబ్లం అని. ఆ ఒక ప్రాబ్లం నీ కొంప ముస్తుంది. నీలో ఉన్న వెలుగును చీకటిగా మార్చేస్తుంది. నీలో ఉన్న అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చి గందరగోళం లేపుతుంది ఇంట్లో. యూ కేర్ఫుల్, యూ నీడ్ ద లైట్. గట్టిగా అందా లైట్ అందమ్మా, లైట్ గట్టిగా బిగ్గర చెప్దాం లైట్. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46-47 వచనం. లెట్స్ రన్ ద బైబిల్. దిస్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. మార్క్స్ వార్త, Gospel of Mark chapter 10 verse 46-47. రెండు ఇన్సిడెంట్స్ చూసి మనం ముగించేద్దాం వెరీ సూన్. మార్క్ 10:46-47. మరియు వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. రైట్, గమనించండి అమ్మా. యేసు ప్రభు కదా ఆ యొక్క మార్గం గుండా పోతుండగా చాలా మంది యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. అనేకులు ఒక జనం ఆయన వెంబడి వెళ్తా ఉంది. ఆయన ఒక సెలబ్రిటీ ఆ టైంలో, ఎందుకంటే అనేక అద్భుతాలు చేస్తుండే, ఆశ్చర్యకరాలు చేస్తున్నాడు. అండ్ జస్ట్ పీపుల్ ఫాలోడ్ హిమ్ టు సీ వాట్ ఈస్ డూయింగ్. ఆయన ఏం చేస్తున్నాడని చూడడానికి పరిగెత్తిన వాళ్ళు చాలామంది. ఆయన గురించి పూర్తి అవగాహన చాలా మందికి లేదు. మెనీ డజంట్ నో హూ ఈజ్ యాక్చువల్లీ. ఒక టైం పాస్ అయిపోయింది అందరికీ. జనసోమాలకి కదా, ఎంత జనసోమ ఏడమైన యేసుప్రభు ఎంత వెంబడి ఉరికిరంటే ఏదో కదా టైం పాస్ జరుగుతూ ఉంది, ఏదో కళ్ళకు మంచి కనబడతా ఉంది. ఆ రోజు ఎంటర్టైన్మెంట్ లేదు. మనకున్నాడు మొబైల్స్ కానీ, ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ, యాపిల్ ఫోన్స్ లేవు. ఎవ్రీథింగ్ రీల్ తర్వాత షార్ట్ రావడం నో ఎంటర్టైన్మెంట్ లేదు. కాబట్టి ఎక్కడన్నా ఏమైనా జరిగితే జనాలందరూ గుమ్ముగుడుతారు. యేసుప్రభు ఎక్కడ పోయినా వేల మంది ఆయన వెళ్తా ఉన్నారు. అయితే ఒక్క వ్యక్తిని దేవుడు ఇంతమందిని వ్యక్తులు ఇడిచిపెట్టి 12 మంది శిష్యుల పేర్లు పక్కకు పెట్టి యేసుప్రభు ఒక వ్యక్తి పెట్టి తిమ్మాయి కుమారుడైన బర్తలోమై గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అండ్ హీస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద గ్రూప్. ఆ గ్రూప్లో ఆయన లేడు. యేసుప్రభు ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాడు బైబిల్లో, మార్క్స్ వార్తలో. ఆయన యేసుప్రభు ఏమిటో ఫాలో అవుతలేడు, వెంబడిస్తలేడు. ఆయన పక్కకు గుడ్డి భిక్షగాడైనా అంటే హీఈస్ నాట్ వర్దీ టు బి కౌంటెడ్. వాడి ప్రొఫెషన్ ఎందుకు రాసిరంటే ఓ గుడ్డి ఆయన కూర్చున్నాడని రాయొచ్చు. వాడి ప్రొఫెషన్ హీఈస్ అన్వాంటెడ్ పర్సన్. అక్కడ ఉన్న ఏదైనా చేయగలవారు, ఏమైనా ఉండగలవారు అందరు యేసుప్రభు వెంబడున్నాడు. ఓ అన్వాంటెడ్ పర్సన్ కదా, అక్కర్లేని వ్యక్తి ఒక గుడ్డివాడు ఎక్కడ కూర్చుండంట, ఆ రోడ్డు పక్క కూర్చుని. చదువు మళ్ళీ కీప్ రీడింగ్. తిమ్మయి కుమారుడకు బర్తమయ్యను గుడ్డు భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, when you know that is a Jesus of Nazareth అని వినండి. ఎవరు పోతుడు ఏంది గడబడ అని అడిగింది, కానీ లేవు ఆయనకు. గుడ్డివాడు కాబట్టి అడిగాడు ఎవరు పోతురు అంటే పక్కలో చెప్పారు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఆ మార్గం గుండా పోతున్నాడని ఆయన చెప్పారు అంతే. ఆయన చూడలేడు. ఈ కాంట్ సీ. గుడ్డివాడు పుట్టిగుడు చూడలేడు. ఆయన విన్నాడు అంతే. విన్నప్పుడు ఏం చేసినాడు? లెట్స్ కీప్ రీడింగ్. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ కదా. ఆయన విన్నప్పుడు ఏం చేసినట్ట, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అన్నాడు. దిస్ స్టేట్మెంట్ ఎందుకు రాసినంటే జస్ట్ కీప్ అండర్లైన్ ఇట్. ఆయన అక్కడ కూర్చున్నాడు భిక్షగాడే, కానీ ఆయన యూదుడు. ఆయనకు ఒక వాక్యం చెప్పబడ్డది. ఏ మాట చెప్పబడ్డదంట? ఈయన నజరేయుడైన యేసు అని చెప్పబడ్డది. ఆయనకి ఏమర్థమైంది? నజరేయుడైన యేసు అని చెప్తే ఆయన ఏమడాలా? నజరేయుడైన యేసు అని పిలవలేడు. ఆయన ఏం మాట్లాడుతున్నట్ట? దావీదు కుమారుడా, ద వర్డ్ దట్ కేమ్ ఇన్సైడ్ హిమ్. ఏ వాటైతే వాళ్ళు చెప్పి నజరేయుడైన యేసు అని చెప్పగానే వాడు మనోనేత్రములు వెలిగించబడే. గడికి చెప్పడం అందరం తెలుసాం. హల్లెలూయా. ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్ ఇస్, గుడ్డివాడికి ఫస్ట్ ఏమొచ్చిందంట? కన్నుదు కదా, ఆ యొక్క మనోనేత్రం వెలిగించబడి ఇన్సైట్ వచ్చింది. బిఫోర్ హీ గాట్ హిస్ సైట్, హీ గాట్ ద ఇన్సైట్. హల్లెలూయా.
వాడికి బయటి కళ్ళు కనబడక ముందే లోపటి కళ్ళు వెలిగించబడ్డాయి కాబట్టి నజరేయుడైన యేసు అని అనట్లేదు. దావీదు కుమారుడా అంటే మెస్సయ్యా. ఇవన్నీ చేస్తున్నాడంటే, ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఇవన్నీ అవుతున్నాయి మా టైంలో అంటే మెస్సయ్య తప్ప ఎవడు చేయడు. గడికి చెప్పులు వందనాలు చేసి హల్లెలూయా. అక్కడ శిష్యులకు తెలియదు, వేలాది మంది ఎంబడిస్తున్నారు, వాళ్ళకి తెలియదు, వీడికి తెలియదు, వాళ్ళందరికీ తెలియదు. కానీ ఒక్క భిక్షుడికి మాత్రం వెన్ హి గాట్ ద ఇన్సైట్, నౌ హి ఈజ్ షౌటింగ్, దావీదు కుమారుడా యేసు. ఎందుకంటే వాళ్ళు నమ్మే ఆ పాత నిబంధన గ్రంథ ప్రకారం మెస్సయ్య వస్తాడనే సంగతి వాళ్ళకి తెలుసు. అండ్ డెస్పరేట్లీ ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు ఎవరిని వెతుకుతున్నారంట? మెస్సయ్య కొరకు వెతుకుతున్నారు. కానీ ఎవడు కనబడ్డాడు మెస్సయ్య? ఓ గుడ్డిని కనబడ్డాడు. గడికి చెప్పులు వందనాలు చేస్తాం. వన్ హూ హాస్ అన్ ఇన్సైట్, దే కుడ్ ఏబుల్ టు సీ ద జీసస్ ఆఫ్ నాజరేత్. మై చర్చ్ వి నీడ్ ఎన్ ఇన్సైట్. ఎప్పుడు వస్తుంది? నీ వాక్యము వెళ్ళడం తోడనే. వారం తర్వాత వారం వాక్యం ప్రకటించబడుతుండగా, నువ్వు బైబిల్ చదువుతుండగా నీ వాక్యం ఎటు వెళ్తున్నది? అసలు నీ వాక్యం నీ కన్ను చూసి నీ మనోనేతం వెలిగించబడకుండా ఎక్కడ పోతున్నది? దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పాము. చదవమ్మా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. హల్లెలూయా. ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి. ఊకముండు అనేకులైన గద్దించిరి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను మళ్ళీ ఒకటే మాట, దావీదు కుమారుడు నన్ను కరుణించు అంటున్నాడు. అగైన్ ఈ షౌటెడ్. మళ్ళీ మళ్ళీ అరుస్తా ఉండే. ఎందుకంటే వెన్ హి గాట్ దట్ ఇన్సైట్, నాకు అర్థమైంది, నాకు మనోనేతం వెలిగించబడ్డాయి, నాకు అర్థం. వీడు చూస్తున్నా, వీడికి అర్థమైతే నాకు తెలుసు. చూస్తున్న అందరూ ఏమంటారు? అరే నువ్వు పిలిచేది కరెక్ట్ కాదు, నువ్వు ఎవరైతే అనుకుంటున్నావు ఆయన కాదు, నువ్వు ఊరకుండు. మాకంటే బాగా తెలుసా నీకు? మాకంటే ఎక్కువ అర్థమైందా నీకు? నీ జీవితం చూడు, నీ పరిస్థితి చూడు, నీ గతి చూడు, నీ స్థితి చూడు. గుడి లేనోడు, భిక్షగాడో, నీకు ఏమర్థమైందని అని దావీదు కుమారుడా అంటున్నావు. వాట్ డిడ్ యు అండర్స్టాండ్ అబౌట్ హిమ్? ఆడు వినలే, ఆ భర్తలో వినలే. ఆయన ఒకటే అడుగుస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా, ఐ నో హీస్ మెస్సయ్య. If he is the Messiah, then he is able to open my eyes. ఆయన మెస్సయ్య అయితే నా కన్ను దృష్టి తెరిచేవాడు. గట్టి చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. My church, we need an insight about God, not the outside. ఈ కన్నులతో నీ దేవుని చూడలేవు. ఈ కన్నులతో నీకు దేవుడు చేసే నీ జీవితం అర్థం కాదు. ఈ కన్నుతో చూసినప్పుడు నీ జీవితం నీకు అర్థం కాదు. ఈ కన్నుతో చూస్తే నీ కుటుంబం నీకు అర్థం కాదు. యూ నీడ్ గాడ్ టు ఓపెన్ ద ఐస్ ఆఫ్. ఎందుకు నన్ను తీసుకొచ్చినాడు దేవుడు? ఎందుకు మేము నా పిల్లలు ఇలా ఉన్నాం? ఎందుకు మా కుటుంబం ఇలా? వీ నీడ్ ఆస్క్ గాడ్, లార్డ్ నా మనోనేతం వెలిగించండి అయ్యా. నీ వాక్యం నాలో వెల్లడవుటి చోటనే వెలుగు కలగని నాయన. ఆ వెలుగు నా కుటుంబాన్ని తీసుకొని నేను నడవాలి. హల్లెలూయా. ఆ వెలుగులో నా కుటుంబాన్ని దీవించబడాలా. ఆ వెలుగులో నా కుటుంబం బాగుపడాలా. ఆ వెలుగులో నా ఫినాన్సెస్ బాగు కావాలా. ఆ వెలుగులో నా అనారోగ్యం బాగుపడాలా. ఆ వెలుగులో పిల్లల జీవితం బాగుపడాలా. ఆ వెలుగులో నా భర్త మంచి కావాలా. ఆ వెలుగులో నా భార్య బాగా. లార్డ్, ఐ జస్ట్ వాంట్ టు వాక్ ఇన్ దట్ బికాజ్ దేర్ ఇస్ నో డార్క్నెస్ ఓ గాడ్. అనగానే యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు కదమ్మా, నీ విశ్వాసము నీ గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు విశ్వాసం గొప్పది? ఎందుకంటే ఆయన మనోనేతం వెలిగించబడే కాబట్టి వాడి విశ్వాసం గొప్పగా అయింది. గడిగే చెప్పాలి వందనాలు చేయాలి. హల్లెలూయా. వెన్ యూ హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈస్, నీకు ప్రత్యక్షత ఎప్పుడైతే వస్తుందో ఎవరు చెప్పినా వినవు, ఎవరు చెప్పినా ఆగదు. నువ్వు వెళ్తూనే ఉంటావు, నువ్వు వెళ్తూనే ఉంటావు, నువ్వు పోతూనే ఉంటావు. నువ్వు అడుగు పెట్టి ప్రతి చోటు దేవుడు నీకు ఇస్తాడు. గడిగే చెప్పాలి వందనాలు. గాడ్ విల్ గివ్ ఎవ్రీ స్టెప్. నువ్వు మెడికల్ రిపోర్ట్స్ చూడొచ్చు, నీ ఫినాన్షియల్ క్రెడిట్ స్కోర్ నువ్వు చూసుకోవచ్చు, నీ కుటుంబ పరిస్థితిని గణపడుతుండొచ్చు. But when you have that insight, get and walk with God. In the name of Jesus, hallelujah. I follow the light and I'm never going to be in the darkness. నేను వెలుగును కదా వెంబడిస్తున్నా కాబట్టి ఇక చీకటితో నాకే పనే లేదు. My church, nothing will shake you when you have that insight. నేను ఏది కూడా కదల్చలేదు ఎప్పుడైతే నీ మనోనేత్రం వెలిగించబడతాయో. భర్తలోపై బలంగా కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పలికినప్పుడు ఆయన వచ్చి అంటుండు కదా, నీ విశ్వాసము గొప్పది. Your faith is greater, you know. You are on an insight today. నీ మనోనేత్రంతో నన్ను చూడగలిగినావంటే నీ విశ్వాసం గొప్పది. అందరూ చూస్తూ కూడా యేసు ప్రభు శిష్యులు 12 మంది బోట్లో ఉండి పోయిన వారం మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈయన ఎవరు? ఈయన గాలియో సముద్రమో లోబడి. అసలు ఈయన 12 మంది పొద్దున్న ఏం పడి తిన్నోడుకు అర్థమైతేలే.
ఓ బిచ్చపోనికి ఏమొచ్చిందంట? ప్రత్యక్షత వచ్చిందంట. గడిగ చెప్పలు వందనాలు తెలుసా హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు చర్చ్కి వచ్చినావు, ఎంత బైబిల్ చదివి కాదు, అన్లెస్ యూ ఎన్లైటన్ యువర్ ఐస్ కదా, నీ మనోనేతం వెలిగించబడకుంటే నువ్వు దేవుడు ఏం చేస్తుంది నీ జీవితంలో అర్థం కాదు. నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇక్కడ ఈరోజు సమస్యగా, ఇబ్బందిగా, ఇరుకుగా, అయ్యో కష్టాలు నష్టాలు కనబడచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పులో పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని నీకు అర్థమైతే నువ్వు బాధపడకు. దీని గురించి ఒక్క ప్రాబ్లం బట్టి, ఒక్క సంగతిని బట్టి, ఒక డిలేని బట్టి, ఒక మెడికల్ రిపోర్ట్ బట్టి, ఒక క్రెడిట్ స్కోర్ బట్టి నువ్వు బాధపడకు. బి స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. మై గాడ్ ఇస్ అ లైట్. నా దేవుడు వెలుగాయుడు కాబట్టి నన్ను వెలుగులో నడిపిస్తాడు. ఆయన చీకటి ఏమాత్రమో లేదు. హ్యావ్ ఫెయిత్ మై చర్చ్. ఆ విశ్వాసం నడుస్తాం. లెట్స్ ఫాలో. ఎప్పుడైతే నీ వాక్యము విన్న తోడనే నాకు వెలుగు కలిగాను. ద వర్డ్ ఈస్ నాట్ బ్రైటనింగ్ ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్. నీ మనోనేత్రములు దేవుడు వెలిగించలేకుంటే నీ జీవితంలో ఏది కూడా సాధించలేవు. ఎవ్రీథింగ్ విల్ బి ఎ క్వశ్చన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. బర్తలోమె అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. యు ఆర్ ద మెస్సయ్యా. ఐ నో యూ కేమ్ ఫర్ అస్. నువ్వు మా కొరకు వచ్చినావు. గుడ్డి వారికి చూపు కలుగుటకు, బంధకాల్లో ఉన్న వాడిని విడిపించుటకు, చీకట్లో ఉన్న వారికి వెలుగు కలుగుటకు వచ్చిన మెస్సయ్య నువ్వే. కాబట్టి నా జీవితంలో చీకటి ఉంది, నా జీవితంలో వెలుగు, గుడితనం ఉంది, కలుగ చేయవాడవు, విడిపించగలవాడవు నువ్వే నాయన అని బర్తలోము వలె గ్రహింపు కలిగి ఈరోజు ప్రార్థన చేసిన వారికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ అండర్స్టాండ్ హూ యువర్ గాడ్ ఈస్ టుడే, ఈరోజు నీ దేవుడు ఎవరని నీకు అర్థమైతే, మై చర్చ్ పాస్టర్తో పని లేదు, హల్లెలూయా, ఇంకే ప్రేయర్ పార్ట్నర్స్తో పని లేదు, రైజ్ అప్ అండ్ ప్రే, లార్డ్ I just need you to lighten my heart. ప్రభా నా హృదయంలో ప్రభా వెలిగించండి. I want to walk in your ways, oh God. నీ మార్గంలో నడవాలయ్యా. I just want to step in your light and walk, oh God. నీ వెలుగులో నడిస్తే చాలయ్యా. Every darkness will get aside. Hallelujah. ఎవడు కదా ఈ చీకటిని పారద్రోవాలంటే నీ జీవితంలో కావాల్సింది వెలుగే. ఓ ప్రశ్న సాల్వ్ కావాలంటే దానికి కావాల్సింది జవాబే. That we need understanding. The eyes of your understanding be enlightened. నీ మనోనేత్రములు వెలిగించు. My church, make a decision today. No matter what a situation you're going through, all you need is a light in your life. ఈ జీవితంలో వాక్యపు వెలుగు. నీ వాక్యం వెళ్ళడం తోటనే వెలుగు. నీ చిక్కుముడిలో ఉన్నావా? కుటుంబ పరిస్థితి బాగాలేవా? ఎన్ని చేసినా దానికి జవాబు రావట్లేదా? ఎంత చేసినా దానికి అర్థం అవట్లేదా? Ask God, Lord, lighten me. అందుకే యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవాకి మహిమ కలుగును. దో హి స్లే మీ యెట్ ఐ వర్షిప్ హిమ్. నన్ను చంపినను నేను ఆయనను ఆరాధించేదను. హల్లెలూయా. దట్స్ అన్ ఇన్సైట్, ఇట్స్ నాట్ అవుట్ సైడ్. మొత్తం చూస్తూ నువ్వు కల్లాలైపోయాడు యోబు. ఏం మిగలలేదు యోబు, ఇల్లు లేదు. ఆయన ఏమంటాడంటే గాడ్ బీ ప్రైజ్డ్. ఎందుకు తెలుసా? He knows God. He has a revelation of God. నీ జీవితంలో ఏ లాస్ట్ సిట్యుయేషన్లో పడి ఉన్నా, this is what God says to you, I am the light. I will guide you now today. నువ్వు నన్ను ఈరోజు వెంబడించి నిశ్చయించుకుంటే ఆ వెలుగులో నేను నడిపించబోతున్నాను. ఆ వెలుగులో నేను నడిపించబోతున్నాను. జీవము నీ జీవితంలో ఇవ్వబోతుంది. I'm going to give. ఆ జీవపు వెలుగై ఉండబోతుందంటే ఏదైతే మరణకరమైందో నీ జీవితంలో, హెల్త్ ఇష్యూసే కానీ, ఫినాన్షియల్ ఇష్యూ కానీ, కుటుంబ ఇష్యూలు కానీ, అయిపోయింది, పాడైపోయింది, ఇక బాగాలేదని ప్రతి మృతమైన దాన్ని జీవమిచ్చే నీ దేవుడు. హల్లెలూయా. మై చర్చ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు. ఆఖరిలో ఈ జీవితం కంప్లీట్ అయిన తర్వాత పరలోకానికి తీసుకువెళ్ళే వెలుగు కూడా ఆయననే. గట్టిగా చెప్పులు వందనాలు చేస్తాము. ఈరోజు అనేక లోకంలో చీకట్లో పడి ఇదే వెలుగని ఇదే వెలుగని ఇదే వెలుగని పరిగెడుతున్న లోకంకు. అందుకే దేవుడు అంటూ మీరు లోకానికి వెలుగై ఉంటారా? మీరు వెలిగించబడ్డవారు. అనేకులు నాశనం అయిపోతున్నారు, అనేకులు నరకం పాలైపోతున్నారు, అనేకులు తప్పు తోలబడుతూ ఉన్నారు, అనేకులు తప్పు మార్గం నడుస్తున్నారు. మీరు వెలుగై నిలబడి, యు ఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. అందుకే దేవుడు నేను మేము వెలిగిస్తాను. ఈరోజు మేము వెలిగిస్తున్నాను, మీరు ఇంకోరికి వెలుగై నిలబడండి. డ్రా దెమ్ closer to Jesus. Hallelujah. క్రీస్తు దగ్గరికి మనం వాళ్ళని ఆకర్షిస్తామా? This is a question God asks you today. సిద్ధంగా ఉన్నామా? To fill our hearts with the light.
ఆయన వెలుగుతో చింపబడవంటికి ఇష్టపడవారు దయచేసి లేచినబండ. Everyone who want to be enlightened and be filled with the light of Jesus, will all let's stand and ask God, Lord, that's only prayer today. Fill me with the insight. నీ వాక్యపు వెలుగు నాలో దయచేయండి అయ్యా. Let it open the eyes of understanding. ఇప్పటికే లేట్ అయిపోయింది ప్రభా, చాలా సమయం అయిపోయింది ప్రభా, చాలా టైం అయిపోయింది ప్రభా. ఇప్పుడే అందరికంటే వెనకబడిపోయింది నా కుటుంబం, అందరికంటే వెనక అయిపోయినా నా ప్రభా. ఇరుపులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, బాధలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, ఆయాసంలో ఉన్నాను ప్రభా. ఐ నీడ్ యువర్ లైట్ ఓ గాడ్. ఒక చీకటి నన్ను ఏం చేయలేదు. ఏ చీకటి అయితే నేను నమ్ముకుందో దాన్ని దాటి రాదు, వెలుగులా కనబడుతుందేమో నీకు ఈరోజు. అదే కారణమేమో నీ చీకటికి, అదే కారణమేమో నీ జీవితంలో ఆ జీవం రాకుండా పోవడానికి. ఆ చీకటిని రోజు పారదోలు. అది పారదోలంటే యూ నీడ్ టు సే లార్డ్, యూ నీడ్ బీ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఉండండి అయ్యా, నా కుటుంబంలో ఉండండి, నా ఫైనాన్సెస్లో ఉండండి, నా ఫ్యూచర్లో ఉండండి అయ్యా, నా పిల్లల భవిష్యత్తులో ఉండండి. జీసస్, థ్యాంక్ యూ. చీకటిలో కాంతి నీవే, నీవే వేదనలో శాంతి నీవే, నీవే చీకటిలో కాంతి నీవే, నీవే వేదనలో శాంతి నీవే, నీవే స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిస్తామా? Come on, let's lift our hands and worship him. మన చీకటిని పారదోలువాడు ఆయననే. సన్నిధిలో సాధ్య సమస్తము నీ సన్నిధే, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధే, నీ సన్నిధే. Lord, we bless your holy name, O Master. Let your light shine. Let your light, let us be enlightened, O Father. నీ రాజ్యం నిలచును, సంకల్పం జరుగును, పరలోకం వచ్చును మాలో. నీ రాజ్యం నిలుచును, సంకల్పం జరుగును, పరలోకం వచ్చును మాలో. స్థితిగతులన్నిటినీ ఈ ప్రతి స్థితిగతి మార్చువాడు. The entrance of the light brings life. The entrance of thy word brings light. నీ వాక్యం వెల్లడం తోటనే వెలుగు కలిగెను, తెలివి లేని వారిగా తెలివి కలిగించెను. నీ సన్నిధిలో సాధ్య సమస్తము, నీ సన్నిధి, నీ సన్నిధి యేసు, నీ సన్నిధిలో సాధ్య సమస్తము, నీ సన్నిధి, నీ సన్నిధి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అతని సింహాసనాసీనుడా తండ్రి, నీ వాక్యం వెల్లడం తోటనే నాకు వెలుగు కలిగింది అయ్యా. నీ వాక్యం చేత నాతో మా అందరితో మాట్లాడడానికి వందనాలు.
ఏ జీవితాలైతే, ఏ హృదయాలైతే సాతాను చీకటి పెట్టినాడో నాయన, ఆ చీకటిని పారద్రోలగలవాడు నీవే. నీ వెలుగు ప్రభా హృదయాల్లో ప్రవేశించి ప్రతి చీకటిని పారద్రోలి ఆ కుటుంబాలు జీవ వెలుగులో మీరు నడిపించి ఆశ్రయించి వర్ధలు చేయమని నీ కొరకు ప్రభా తీర్మానం తీసుకుని ప్రతి బిడ్డను ప్రభా జీవితాలు మీరు కార్యాలు జరిగి స్థిరపరచమని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.